ఉదయకాల ఆశీర్వాదాలు ధ్యానించినాం. వేకువనే లేచినాం. దేవునికి స్తోత్రం. వేకువ లేవడానికి దేవుడు మనకు జ్ఞానం ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. అందుకొరకు హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ఎప్పుడు వెతకాలండి? దేవుని ఉదయమే వెతికినాం, పెందల కడ లేచినాం, మరి ఆయన సన్నిధికి వచ్చినాం. మనము ఈ శారీరకమైన ఆహారం తినకుందే దేవుని దివ్యమైన ఆహారము భుజించినాం. అది మన జీవితాల్లో చాలా గొప్ప ధన్యకరం. మనతో దేవుడు అనేక రీతుల్లో మాట్లాడినాడు. గాడ్ ఈజ్ ఏ లివింగ్ గాడ్. జీవం గల దేవుడు మనల్ని తన మాటల చేత మనల్ని ఆశీర్వదించినాడు. మనం ప్రతి దినం దేవుని మాటలు విన్నాం. ఆ మాటలన్నీ భద్రం చేసుకోవాలి. మరియా దేవుని మాటలన్నీ కూడా తన హృదయంలో ఏం చేసింది? భద్రం చేసుకొని తలపోసిందంట. ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు ఆమె రక్షకునికి తల్లి అయిపోయింది. షీ గాట్ సచ్ ఎ స్టేటస్ దట్ షీ బికేమ్ ద మదర్ ఆఫ్ ఎ సేవియర్, ఆఫ్ ద సేవియర్ లార్డ్ జీసస్. అంటే స్త్రీలలో ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము దీవింపబడింది. కనుక ఆ దేవుని వాక్యం వినడం మాత్రం కాదు, నీ హృదయంలో భద్రం చేసుకొని ధ్యానిస్తూ ఉండాలి. దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువలో ఊరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. దుష్టుడు అలాగ ఉండడట. దుష్టుడుకి వాక్యం లేదు. వానికి దుష్టుడు దేవుని సన్నిధికి వస్తే కదా వాక్యం వినేది. వానికి వాక్యం లేదు కాబట్టి గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడట. మనం ఎలాగ ఉండాలి? చెట్టు వలె ఉండాలి. దేవుని వాక్యం లేకుంటే పొట్టు వలె ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడం, గైకొనడం, దాని ప్రకారం నడుచుకోవడం, మరి దాన్ని ధ్యానించడం, నెమరు వేయడం, తిరిగి తిరిగి నువ్వు ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా దైవ కార్యాలని జీవితంలో చూస్తాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. యెహోషువ ఎప్పుడు లేచినాడు? ఎప్పుడు లేచినాడండి యెహోషువ? వెరీ గుడ్. ఉదయం లేచినాడు. అబ్రహాం ఎప్పుడు లేచినాడు? భక్తులందరూ ఎప్పుడు లేచినారు? ఉదయమే లేచినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఈ ఆశీర్వాదాలన్నీ చదివి మొదట దీవింపబడింది ఎవరంటే నేనే. మొదట మాట్లాడింది నాతోటే దేవుడు. కనుక నేను ఇది అలవాటు చేయడానికి, అంటే ఉదయం లేచి అలవాటే ఉంది, కానీ ఇంకా ఇంకా తీవ్రంగా దేవుని వెతకడానికి నిశ్చయించుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈ శిలువ ధ్యానాల ద్వారా నేను ఎక్కువగా మేలు పొందుకున్నానని సాక్ష్యం ఇస్తున్నాను. యెహోషువ ఎప్పుడు లేచినాడు? వేకువనే లేచినాడు. వేకువనే లేచినాడు. 2వ వచనం చూడండి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుతూ జనులకు ఇలా ఆజ్ఞాపించిరి. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవట చూసినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాన్ని వెంబడి వెళ్ళవలెను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా మీరు చదువుకోవాలి. ఇక్కడ యెహోషువ అంటున్నాడు, ఉదయం లేచినాడు కాబట్టి దేవుని శక్తి పొందుకున్నాడు. ప్రజలతో మాట్లాడడానికి కూడా శక్తి పొందుకున్నాడు. పాజిటివ్ స్టేట్మెంట్స్. ద లీడర్ ఈస్ గివింగ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ టు ద పీపుల్. 5వ వచనం చూసినప్పుడు యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞ. అంత శక్తివంతమైన మాట పలకాలంటే భక్తుడు సిద్ధపాటుతో రావాలి కదా. ఉదయమే లేచి దేవుని సన్నిధిలో సిద్ధము, దేవుని సన్నిధిని కాచుకొని ఉండి దేవుని మాటలు ప్రజలకు అందియాలి కదా. ఉత్తుత కాపర్లు ఎంతో మంది ఉన్నారండి. ఉత్తుత సేవకులు అయితే బోలెడు మంది ఉన్నారు. అలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. వి వాంట్ ఎక్స్ట్రాడినరీ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. చాలా ప్రత్యేకింపబడిన వారు, ధనం మీద ఆశ లేని వారు, ఆత్మల భారం కలిగిన వారు, దేవుని మాటలు ప్రజలకు అందించే వారి కొరకు ఎదురు చూస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి, వేకువనే లేచినాడు, దేవుని సన్నిధిలో కాచుకున్నాడు, మాటలు విన్నాడు, శక్తి పొందుకున్నాడు. ప్రజలతో అంటున్నాడు, రేపు మీ మధ్యలో దేవుడు ఏం చేయబోతున్నాడు? అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీరు పరిశుద్ధత లేకుంటే దేవుని కార్యాలు చూడలేరు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. తర్వాత దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, దేవుడు మాట్లాడాలంటే ఎప్పుడు లేవాలి? ఉదయమే లేవాలి. హల్లెలూయా. దేవుడే మాట్లాడుతున్నాడు. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టు. హల్లెలూయా. చూడండి ఎన్ని దీవెనలు. ఇక మీరు కిందికి చదువుతున్నప్పుడు మరి నిబంధన మందసమును యాజకులు మోస్తున్నారు. యోర్దాను మధ్య ఆరిన నేలను. 17వ వచనం. అద్భుతం జరిగింది. యెహోవా నిబంధన మందసమును వారు మోస్తున్నారు యాజకులు. యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరంగా నిలిచిరి.
జనులందరూ యోర్దానును దాటుట తుదమట్టు ఇశ్రాయేలు అందరూ ఆరిన నేల మీద నడుచుచు వచ్చిరి. వారి అరికాళ్ళు 13వ వచనం చూడండి. సర్వలోకనాథులకు యెహోవా నిబంధన మందసమును మోయి యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే, యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచాం. హల్లెలూయా. యోర్దాను మరి పాయలైపోయాయి. అంటే దేవుని మందస్సం మోస్తున్నారు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ యాజకులకు ఇవ్వాలన్నా, జనాలకు ఇవ్వాలన్నా. యెహోషువ భక్తుడు ఉదయమే లేస్తున్నాడు. రిసీవింగ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్, బ్లెస్సింగ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. ఉపదేశం వెంబడి ఉపదేశం, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. ఎంత క్రమంగా కార్యాలు యెహోషువ 3వ అధ్యాయంలో ఉన్నాయి మనం చూస్తున్నాం. అక్కడ పెద్ద సమస్య, యోర్దాను ఎలాగ దాటాలి, అద్దరికి ఎలా వెళ్ళాలి. మందసం మోస్తూ యాజకులు అరకాళ్ళు నీళ్లను తాకగానే యోర్దాను ఏమైపోతుంది? అందుకే ముందే చెప్తున్నాడు, మీరు రేపు ఒక అద్భుతం చూస్తారు. ఈరోజు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి, పరిశుద్ధపరచుకోండి, దైవ కార్యం మీరు చూస్తారు. మోషేకు తోడై ఉన్నట్టు దేవుడు యెహోషువకు కూడా తోడై ఉన్నాడనే మాట, దేవుని మాట వినగలిగినాడు. దేవునికి స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 15:12 వచనం. 1 Samuel 15 chapter 12th verse. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయానన్న సమాచారము వినెను. ఎవరు లేస్తున్నారు ఉదయం? ఉదయం ఎవరు లేచినారండి? ఇక్కడ సమూయేలు లేచినాడు. ఎప్పుడు లేచినాడు? ఉదయం లేచినాడు. ఉదయం లేచినాయి. ఈ ప్రవక్త ఇశ్రాయేల్లోకి వెళ్ళ గొప్ప ప్రవక్త సమూయేలు. ప్రార్థనకు ఫలంగా, హన్నా చేసిన ప్రార్థనకు ఫలంగా పుట్టిన ఈ సమూయేలు ఇశ్రాయేలు గొప్ప ప్రవక్తగా మారిపోయినాడు. ఉదయం లేచినందుకు ఒక రాజును గద్దించడానికి ఉన్న అధికారం పొందుకున్నాడు. హిస్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇస్ గెటింగ్ అప్ ఎర్లీ అండ్ స్పెండింగ్ టైం విత్ ద లార్డ్. ఒక రాజును గద్దిస్తున్నాడు. రాజును గద్దించే ప్రవక్తలు ఉండినారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో చాలా కరువైనారు. ఆనాడు దినాల్లో ప్రవక్తలు ఎంత శక్తివంతంగా ఉండినారంటే రాజులను సైతం గద్దించడానికి వారికి ఆత్మీయ అధికారం ఉండింది. అంత మరి దైవాత్మతో నిండిన వారు. మరి సమూయేలు ఉదయాన్నే లేచినాడు, దేవుని వెతికినాడు. సౌలు తప్పు చేస్తుంటే గద్దించినాడు. గద్దించడానికి ఉన్న శక్తి మరి అభిషక్తులకు ఉంటుంది తప్పకుండా. కానీ అభిషక్తులు పండుకోరు, ఉదయం లేచి దేవుని సన్నిధిలో గడుపుతారు కదా. మరి అంత శక్తి పొందుకొని తప్పుటడుగు చేస్తున్న సౌలును ఎంత ధిక్కరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు. నీ రాజరికము నీ యొద్ద నుండి వెళ్ళిపోతున్నావు, దేవుని మాట వినలేదు. ఇక్కడ మీరు 22వ వచనం చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలును బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టం. హల్లెలూయా. తను చేసిన తప్పు ఇక్కడ ఉంది. సౌలు ఏం తప్పు చేసినాడు అన్నప్పుడు మరి ఇక్కడ దోపుడు సొమ్ము దోచుకున్నాడు, దోచుకొని దాచిపెట్టుకున్నాడు. ఎద్దులు అరుపులు రంకెలు వినబడుతున్నాయి. అప్పుడు ఇదంతా నీకు ఎలాగ లభించింది అంటే, నేను దేవునికి బలి ఇవ్వడానికి ఇవన్నీ నేను దాచుకున్నాను అన్నప్పుడు, బలి ఇవ్వడం కంటే దేవునికి విధేయులై ఉండడమే శ్రేష్టమని చెప్తున్నాడు. మరి 23వ వచనం చూడండి. తిరుగుబాటు చేయుట సోదె చెప్పడం పాపంతో సమానం, మూర్ఖతను అగపరచడం మాయా విగ్రహ గృహదేవతలను పూజించడంతో సమానం. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. అంటే ఇది మాటలు ఇంత అధికారంగా శక్తివంతంగా సమూయేలు ప్రవక్త రాజును ఉద్దేశించి అంటున్నాడు. రాజుకు మరి అధికారంతో మాట్లాడుతున్నాడు. ఈ శక్తి ఎప్పుడు లేచినాడంటే మీకు 12వ వచనంలో ఒకసారి చదవండి. ఎప్పుడు లేచినాడు సమూయేలు ప్రవక్త? ఉదయమున సమూయేలు లేచి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 25:3వ వచనం. ఆమోను కుమారుడు యూదారాజుదైన యోషియా 13వ సంవత్సరం మొదలుకొని నేటి వరకు 23 సంవత్సరములు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం మగుచు వచ్చెను. నేను పెందల కడ లేచి మీకు ఆ మాటలు ప్రకటించుచు వచ్చినను మీరు వినకపోతే. ఇర్మియా ప్రవక్త ఇది వీపింగ్ ప్రాఫిట్, కన్నీటి ప్రవక్త. ప్రజలు నశించిపోతుంటే చూడలేకపోయేది. భారంతో కన్నీళ్లతో ప్రజల రక్షణార్థం దేవుని సన్నిధిలో మొరపెట్టే గొప్ప ప్రవక్త. మరి ఈ ప్రవక్త అంటున్నాడు, నేను పెందల కడ లేచి మీకు దేవుని మాటలు ప్రకటించు వచ్చినాను కానీ మీరు వినకపోతే. హల్లెలూయా.
దేవుని కార్యం చేసేవాళ్ళు ఎప్పుడు లేవాలి? ఉదయమే లేవాలి, పెందలగడ లేవాలి, దేవుని మాటలు అందుకోవాలి, దేవుని మాటలు ఇవ్వాలి. అంటే ఈ దినాలు రావాలి. పెందలగడ లేచి దేవుని మాటలు ప్రజలకు అందించినాం. కానీ ఇక్కడ ఇంకా సేవ చేయాలని ఆశపడేవారు, మరి సేవకులమైన మనము అందరం కలిసి ఉదయమే లేచి నశించున్న ప్రజలకు దేవుని వాక్యము అందించాలి. ఇర్మియా అంటున్నాడు, నేను ఎంత పెందలకడ లేచినాను, నశించిపోతున్న మీకు దేవుని మాటలు సిద్ధపరచుకొని మీకు అందించినాను, కానీ మీరు వినలేదు, వినకపోయిరి అని అంటున్నాడు. ఇర్మియా ఎప్పుడు లేచినాడండి? ఏం పని చేసినాడు? లేచి దేవుని మాటలు ప్రజలకు బోధించినాడు. దేవుని స్తోత్రం. ఉదయం లేచినాడు. ఇర్మియా ఎప్పుడు లేచినాడండి? ఉదయం. సమూయేలు ఎప్పుడు లేచినాడు? ఉదయం. యెహోషువ ఎప్పుడు లేచినాడు? అబ్రహాం ఎప్పుడు లేచినాడు? యేసు ప్రభువు ఎప్పుడు లేచినాడు? పెందలకడ ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అరణ్యములకు వెళ్ళి ప్రార్థన చేసినాడు. ఒకసారి గట్టి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఉత్సాహంగా దేవుని వాక్యం మీలో మండినప్పుడు చప్పట్ల స్తుతి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే చప్పట్లు కొడుతున్నాం. దేవుని స్తోత్రం. అప్పుడు నీ శరీర ఆత్మ ప్రాణం కూడా ఉత్తేజింపబడుతుంది, నీకు ఉజ్జీవం పొందుకుంటావు. హల్లెలూయా. ఎన్ని ఆశీర్వాదాలు చెప్పినాం ఇప్పుడు? 5వది అపోస్తుల కార్యం 5:21, యాక్ట్స్ 5:21. వారు ఆ మాట విని తెల్లమారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. హల్లెలూయా. వారు అంటే ఎవరు? ఇక్కడ 5వ అధ్యాయంలో పేతురున్నాడు, యోహానున్నాడు, ఈ అపోస్తలులు ఉన్నారు. వీళ్ళంతా ఎప్పుడు లేచినారండి? తెల్లవారగానే వారు లేచినారు. అసలు ఆ మాట ఏంటి? 17వ వచనం చదువు. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు అని అనగా సద్దూకీయుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్లి దేవాలయంలో నిలవబడి ఈ జీవనం గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో నేను. వారు బాధల్లో ఉన్నారండి అపోస్తలులు. సేవ అంటే బాధనే కదా, సేవ అంటే సిలువనే కదా. పూల పాన్ మీద మరి మంచిగా విశ్రమిస్తూ సేవ చేయలేం కదా. ముళ్ళ కిరీటం అన్నమాట, సిలువ అన్నమాట, భారం. ఆనాడు ఎంతగా హింసిస్తున్నారు దేవుని కొరకు నిలబడిన వారిని. యేసు ప్రభు నామం ఒప్పుకున్న వారికి శ్రమ తప్పలేదు, అయినా శ్రమల్లో నిటారుగా నిలబడగలిగినారు. వారు శక్తివంతంగా దేవుని సేవ చేస్తున్నారు. వారి ప్రాణాలు సహితము అర్పించుకున్నారు. వారు దేనికి భయపడలేదు. చెరసాల్లో వారిని వేసినారు అపోస్తలులు. తర్వాత వారిని దెబ్బలు కొట్టినట్టు కూడా వాక్యంలో ఉంది. వస్త్రాలు కూడా లాగివేసి బెత్తములతో వారిని కొట్టినట్టు కూడా అనేక పర్యాయములు వారు కొట్టబడినారు, హింసింపబడినారు. మరి 19వ వచనంలో ప్రతిసారి దేవుని దూత వచ్చి వారిని ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ప్రభు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి, దూత ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, లేపుతుంది, వారిని తట్టి లేపుతుంది. 20వ వచనం, ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పు. ఇంత మంచి మాట కదా. మనం పలికే దేవుని మాటలన్నీ కూడా జీవముతో కూడినాయి, జీవంతో కూడినాయి. వారు ఆ మాట విని, అంటే దేవదూత మాట విని ఎప్పుడు లేచినారు? తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళినారంటే సిద్ధపడాలంటే 1 గంట అవుతుంది కదా. 1 గంట ముందే లేచినారు అనమాట. అంటే ఇంకా చాలా ముందుకు లేచినారు. సిద్ధపడితో వారు దేవాలయంకి వచ్చినారు. దేవుని దూత మాట విని వారు తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండేరి. హల్లెలూయా. పాత నిబంధనలు చూసినాము, ఇప్పుడు క్రొత్త నిబంధనలు చూస్తున్నాము. 6వ మార్కు సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్లు వేళ్ళు మొదుకొని ఎండి ఎండుట చూచారు. ప్రొద్దున ఎవరంటే వీరు శిష్యులు. శిష్యులు కూడా ఉదయకాలం లేసి అలవాడు. యథా రాజా తథా ప్రజ కదా. పొద్దున పాస్టర్ లేస్తున్నాడంటే తప్పకుండా ప్రజలు కూడా ఉదయం లేచి అలవాటు అంటుకుంటుంది కదా. నేను చెప్పాను కదా. కనుక యేసుప్రభు పెందలకడ లేచి ఇంకా చీకటిగా ఉన్నప్పుడు అరణ్య మార్గం వెళ్ళి అక్కడ తండ్రితో మాట్లాడతాడు. అదే స్వభావం వీళ్ళకి కూడా ఉంది. వీళ్ళు కూడా ఉదయం లేచేవారే. 20వ వచనంలో వారు ఎప్పుడు లేచినారు? ప్రొద్దున లేచి సిద్ధపడి వారు మార్గమున పోచుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసి, అంటే పొద్దున లేచి యేసుప్రభు యొక్క మహిమను వారు చూసినారు. దేవునికి స్తోత్రం. అంతకు ముందు రోజు యేసుప్రభు ఒక అంజూరపు చెట్టు, ఫలము లేని చెట్టును చూచి శపించినాడు. అది పండ్లు కాలం కూడా కాదట. అంటే మరి ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కాబట్టి యేసుప్రభు నోటి నుండి శాపం వచ్చేసింది. అంటే యేసుప్రభు మరి ఎక్కడ శపించినట్టు నాకైతే అనిపించలేదు. కానీ ఒక ఫలం లేని చెట్టును చూసినప్పుడు
శపించేసినాడు కదా. అందుకే మనం అందరం ఫలించాలి ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. అయితే ఈ శిష్యులు వస్తున్నారు ప్రొద్దున, వారు ఆ మార్గమున పోతుండగా అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచారు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. పొద్దున్న లేచి యేసయ్య మాటలు వింటున్నారు, యేసయ్య కార్యము చూసినారు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడు. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. అంటే ఇంత పెద్ద మాట వినాలంటే వారు ఉదయం లేచి దైవ కార్యాన్ని చూసి ఆ ప్రశ్న ప్రభుతో అడిగి ఆ సమాధానాన్ని ప్రభు దగ్గర పొందుకున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ఇన్ ద మార్నింగ్. హల్లెలూయా. కనుక ఈ 6 ఆశీర్వాదాల చేత దేవుడు మనల్ని ఈరోజు దీవించినాడు. మీకు పాత నిబంధన నుండి కృత నిబంధన నుండి 6 ఆశీర్వాదాలు మరి వివరించినాను. న్యాయాధిపతుల గ్రంథం, గిద్యోను ఏ విధంగా ఉదయం లేచి దేవుణ్ణి ఒక సూచన అడిగి అది పొందుకున్నాడు. యెహోషువ భక్తుడు ఏ విధంగా ఉదయాన్నే లేచి దేవుని ఉపదేశాలు, దేవుని నడిపింపు, మరి యోర్దాను పాయలు కావడం, ఇవన్నీ ఆ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి 3వ ఆశీర్వాదం, సమూయేలు కూడా ఉదయాన్నే లేచి రాజైన సౌలును గద్దించి బుద్ధి చెప్పడానికి ఉన్న శక్తి పొందుకున్నాడు. ఇర్మియా మరి పెందల కడ లేచి దేవుని మాటలు ప్రజలకు బోధిస్తున్నాడు. నేను పెందల కడి లేచి మీకు బోధించినాను, అయినా మీరు నా మాట వినకపోతిరి అని అంటున్నారు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో మరి పేతురు, యోహాన్లు, అపోస్తులు వారు శ్రమ పడుతున్నారు, చెరసాలలో వేయించబడినారు. మరి దూత వారిని వెలుపలకు తీసుకొని వస్తుంది, దేవుని మాటలు అందిస్తుంది. మీరు వెళ్ళండి దేవాలయంలో నిలబడి బోధించమని అన్నప్పుడు వారు తెల్లవారగానే వారు దేవాలయంలోకి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు? బోధ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మరి మార్కు 11వ అధ్యాయంలో శిష్యులు ప్రొద్దున లేచి వారు ఆ మార్గమున పోతున్నప్పుడు, మరుసటి దినం ఒక రోజు ముందు యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించినప్పుడు వేళ్ల మట్టుకు ఎండిపోయిన ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడి యేసుని అడుగుతున్నారు. అప్పుడు యేసు అంటున్నాడు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా నేను చేసిన కార్యాల కంటే ఎక్కువగా చేయగలరు. మీరు ఒక కొండను చూసి ఆజ్ఞాపిస్తే అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడాలంటే అలాగే జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలను దీవించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గొప్ప దేవా, ఈ సమయంలో మీరు మాకు అందించిన ఉదయకాల ఆశీర్వాదాల కొరకు స్తోత్రం. ఇది ప్రజలందరికీ బూదిగంతముల మట్టుకు ఉదయం లేవడానికి ఉన్న ఆసక్తి మీరు దయచేయాలని ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీ మాట నిత్యము నీకు స్తోత్రం. నీ దేవుడు గనక నీ మాట సత్యమైనది తండ్రి, నీకు స్తోత్రం. వాక్యంలో ఉన్న ప్రతి మాట మేము నమ్మడానికి సహాయం దయచేయండి. సోమరి, ఇందాక నువ్వు పండుకుంటావు, ఎప్పుడు నిద్ర లేచేదో ఇంకా కొద్దిగా మరి కునుకుపాటు, ఇంకా కొద్దిగా చేతులు ముడుచుకొని పండుకోవడం, ఇవన్నీ దరిద్ర లక్షణాలని, దారిద్ర్యము మా మీదకి వస్తుందని, ఆయుధధారుడు వచ్చినట్టు లేమి వస్తుందని మేము వాక్యం నుండి చదివినాం. చీమల యుద్ధకు వెళ్ళమని ఉపదేశం ఇచ్చినాం. అది వేసవి కాలంలో ఆహారం ఏ విధంగా సిద్ధపరచుకుంటుందో మేము ఉదయ కాలం లేచి ప్రొద్దున్నే లేచి ప్రభువా నైనా సూర్యుడు ఉదయించకముందు మేము లేచి ప్రభువా నీ యొక్క ప్రభు శక్తిని పుంజుకోవడానికి సహాయం దయచేయమని, నీ వాక్యాన్ని మేము నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. మా కుటుంబాల కొరకు, మా సంఘముల కొరకు ప్రభువా నువ్వు ఇచ్చిన బాధ్యతలన్నీ చక్కగా నిర్వహించడానికి శక్తిని, పరిశుద్ధాత్మ బలాన్ని పొందుకోవడానికి, ఆ దినమంతటి కొరకు నీ కృపను మేము పొందుకోవడానికి మాకు సిద్ధపాటు ఉదయకాలమే నీ సన్నిధిలో మీరు దయచేయమని, దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని, ముఖ్యంగా టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించు. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.